ముఖ్యమంత్రి మాట ఇచ్చారు అనే సినిమా తీసినటువంటి పోసాని కృష్ణమూర్తి గారికి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి లెటర్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మనతో పాటు పోసాని గారు ఉన్నారు. ఏంటి సార్ మీకు లెటర్ ఏమని పంపించారు? మిమ్మల్ని కలవమంటున్నారు, ఎందుకోసం సార్? ఎవరో మోహన్ రావు అనే వ్యక్తి మీ మీద రిపోర్ట్ ఇచ్చాడు. మీరేదో చంద్రబాబుని మలయం చేస్తున్నట్టుగా సినిమా తీశారంట, దానికి సంజాయిషి కావాలి. గౌరవంగా సంజాయిషి పంపించా, మెయిల్ పంపించా, రిజిస్టర్ పోస్ట్ పంపించా. నేను ఆ టైప్ సినిమా తీయలేదండి. ఎవరైతే రిపోర్ట్ ఇచ్చాడో ముఖ్యమంత్రి గారు తప్పు చేశారు అని ఆ టైటిల్ మా టైటిల్ కాదు అది ఇచ్చా. పైగా మీ చంద్రబాబు గురించి వ్యక్తిగతంగా సినిమా తీయలేదు అని కూడా ఇచ్చా. గౌరవంగా ఉండాలి కదా. ఉండకుండా మళ్ళా పంపించి నా 20 తారీఖు రమ్మంటారు. దేనికి రావాలండి అన్న సమాధానం లేదు వాళ్ళ దగ్గర. లేదు సమాధానం అని ఎలక్షన్ చెప్పింది కదండి, అందుకు రావాలంటున్నాడు. కారణం ఏంటండి అన్న? లేదు. అంటే నిజంగానే మీ సినిమాలో చంద్రబాబును కావచ్చు, మిగతా ముఖ్యమంత్రుల్ని తప్పగా చూపిస్తూ వాళ్ళ మేనిఫెస్టోలో చేసినటువంటి అంశాలను లేకుండా ఉండే విధంగా మీరు సినిమా తీశారా ఏంటి సార్? చంద్రబాబు మీద సినిమా తీయలేదు, తెలుగుదేశం పార్టీ మీద మేము సినిమా తీయలేదు. మేము సినిమా తీసింది సమకాలీన రాజకీయాల మీద. అలాంటి సినిమాలు నేను తీస్తాను, మీకు తెలుసు. ఆపరేషన్ దుర్యోధన తీశాను, దుశ్శాసన తీశాను. ఇలాంటి సినిమాలు ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీస్తాను అని మీకు తెలుసు. అలాంటి సినిమా తప్పితే ఇది వన్ సైడ్ సినిమా కాదు, ప్రజలకు ఉపయోగపడే సినిమా. మీకు ఇంకో విషయం తెలుసా? ఇది ఎలక్షన్ కమిషన్కి బాగా ఉపయోగపడే సినిమా. ఎలక్షన్ కమిషన్కి బాగా ఉపయోగపడే సినిమా ఇది. సార్ జనరల్గా సినిమా ఆపడం కావచ్చు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ బోర్డు చెప్తుంది. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి లెటర్ రావడం, కలవమని రావడం ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా జరిగిందా? మీ సినిమాకి ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? అదే నేను ఆశ్చర్యపోయా. ఎలక్షన్ కమిషన్ ఎంతో గొప్పది, రాజ్యాంగ సంస్థ, ఎన్నో విలువలతో ఉండాలి. అలాంటి నుంచి నేను ఆన్సర్ చెప్పినా కానీ పర్సనల్ రావాల్సిందే అన్నారంటే ఎంత దుర్మార్గం. ఆశ్చర్యపోతున్నా ఇప్పటికీ. మీరు చివరిగా ఏం చేయబోతున్నారు సార్? మీరు వెళ్ళి కలవబోతున్నారా? ఎన్నికల ముందే మీ సినిమా విడుదల చేయబోతున్నారా? కలవడానికి కారణం లేదు, నేను కలవను. ఎలక్షన్ కమిషన్కి ఎన్ని హక్కులు ఉన్నాయో భారతదేశ పౌరుడిగా నాకు అన్ని హక్కులు ఉన్నాయి. నా హక్కుల్ని ఉపయోగించుకొని ఫైట్ చేస్తా. ఎస్, తాను ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి దానికి నేను రిప్లై కూడా పంపించడం జరిగింది. ఈ రిప్లై పంపించిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి కలవమంటున్నారు. నేను ఖచ్చితంగా కలవను, రాజ్యాంగంగా ఉన్నటువంటి తన హక్కులను ఉపయోగించుకుంటాను, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలా చూస్తానని చెప్పి కూడా పోసాని కృష్ణమూర్తి గారు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గజానంతో సతీష్, HMTV హైదరాబాద్.